ఈ ఫోటోలో ఉన్నట్టుగా కట్ వర్క్ వస్తూ ప్లస్ ఆపోజిట్ కలర్ ఒకటి నెక్ రౌండ్ నెక్ వచ్చేలాగా ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో కట్ వర్క్ వచ్చేలాగా అంటే ఇప్పుడు రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫోటోలో ఉన్నట్టుగా కట్ వర్క్ వస్తూ ప్లస్ ఆపోజిట్ కలర్ ఒకటి నెక్ రౌండ్ నెక్ వచ్చేలాగా ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూద్దాము. అయితే ఇక్కడ నేను నార్మల్గా మీరు కట్ వర్క్తోనే చూపిస్తాను. కట్ వర్క్ స్కేలు మన దగ్గర అవైలబుల్గా ఉంది కదా. సో ఈ స్కేల్ ఒకవేళ మీ దగ్గర లేని వాళ్ళు ఉంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి. లేదు అంటే మీరు రెడీమేడ్ ఒకటి ఇట్లా పేపర్తో కూడా మీరు కట్ వర్క్ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. అయితే మనం ఇప్పుడు నార్మల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది, ఒక 1 ఇంచ్ ఖర్చుతో కలుపుకొని లెంత్ మార్కింగ్ చేసుకోండి. నడుము లూజ్లో 4వ భాగం డాట్ ఖర్చు, ఈ చెస్ట్ లూజ్లో 4వ భాగం తర్వాత ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి. చంకడం కూడా ఇక్కడ 6 ఇంచులు పెట్టిన డీప్ నెక్ కోసం రౌండ్ షేప్ తీసుకోండి. అయితే డీప్ వచ్చి నేను 9.5 ఇంచులు పెట్టిన, 9.5 10. మీరు రెగ్యులర్గా ఎంత డీప్ పెడతారో ఆ ప్రకారంగా పెట్టేసుకోండి. ఇంకా మనకి ఇక్కడ నెక్ దగ్గర ఎంత 2.5 ఉంది కదా, ఇక్కడ 3 ఇంచులు పెట్టాలి. బ్రాడ్ అనేది తీయాలన్నమాట. దీంట్లో రౌండ్ నెక్ తీసుకుంటాం. ఇలా బ్యాక్ పార్ట్ వరకు మనం రెగ్యులర్గా మార్కింగ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు డిజైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు షోల్డర్ వచ్చి నేను 3 ఇంచులు పెట్టిన. కొంతమంది మీరు 3, 3.5 అట్లా పెట్టుకుంటారు కదా మీ సైజుని బట్టి. ఎంత షోల్డర్ వచ్చిందో ఈ షోల్డర్లో ఎగ్జాక్ట్గా సగానికి మార్కింగ్ చేయండి. అంటే మనకి ఇక్కడ నుంచి ఎంత మనకు 1.5 అవుతుంది కదా, సేమ్ 1.5 వచ్చేలాగా ఈ రౌండ్ షేప్ ఉంది కదా వెనకాల రౌండ్, యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఒకసారి లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత దీంట్లో మనకు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకుంటాం. ఇప్పుడు నేను కట్ వర్క్ స్కేల్తో చూపిస్తానండి. మీరు నార్మల్గా చిన్న మూత లాంటిది ఏదైనా తీసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ స్కేల్ వచ్చి మన దగ్గర అవైలబుల్గా ఉందండి. పేపర్ ప్యాటర్న్స్తో పాటు ఈ స్కేల్ మీరు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటే కాదండి, మీకు నార్మల్గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది. కటింగ్లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు అండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మనకు ఈ మార్కింగ్ ఏదైతే చేసుకున్నామో మార్కింగ్ పైన ఇదిగోండి ఇట్లా వచ్చేలాగా పెట్టుకోండి. అంటే ఒక 1/2 ఇంచ్ అంతా పైకి వచ్చేలాగా చూసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు స్కేల్ను నేను మధ్యలో పెడుతున్నా. కింద నుంచి డ్రా చేసేటప్పుడు మధ్యలో సగానికి పెట్టుకోవాలి ఇట్లా. తర్వాత నుంచి రౌండ్ షేప్ ఎగ్జాక్ట్గా పెట్టుకుంటాం. ఇది మీరు కావాలి అనుకుంటే బ్రాడ్గా ఎక్కువ తీసుకోండి, లేదు అనుకుంటే కొంచెం తగ్గించి తీసుకున్నా పర్లేదు. ఇట్లా కొంచెం బ్రాడ్ ఎక్కువ కావాలి, పెద్ద పెద్ద కట్ వర్క్ షేప్స్ పెద్ద ఉండాలనుకుంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ ఏదైతే ఉందో ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఈ విధంగా కట్ వర్క్ షేప్స్ అన్ని పై వరకు డ్రా చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ అంతా ఈ లైన్ ఏదైతే డ్రా చేసినామో దాని నుంచి 1/2 ఇంచు లోపలికి వచ్చేలాగా చూసుకొని నేను డ్రా చేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే మనకు 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ ఖర్చు ఉంటుంది కదా, ఇట్లా ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసిన ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపల వైపున ఈ రౌండ్ ఉంది కదండి, ఈ రౌండ్ ఇప్పుడు కట్ చేయొద్దు. మనకు దీనికోసం సపరేట్ వేరే క్లాత్ యూజ్ చేసుకుంటాం. నేను ఇక్కడ సిల్వర్ క్లాత్ యూజ్ చేస్తున్నా. మీరు ఆపోజిట్ శారీలో నుంచి కొంచెం క్లాత్ కట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా కటింగ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఈ కట్ వర్క్ ఎట్లయితే మార్కింగ్ చేసిన ప్రకారంగా కట్ చేయాలి. అయితే మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఈ దానికి ఒకేసారి క్యాన్వాస్ కూడా ఐరన్ చేసి పెట్టేసుకోవాలి మనం. మీరు ఇట్లా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత దీనికి నీట్గా ఇంత మన నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నాం, ఇక్కడ ఇంతవరకు తీసుకుంటున్నాం కదా నెక్ కట్ వర్క్ షేప్ వచ్చేది, ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అట్లా ఎక్కువ వచ్చేలాగానే చూసుకొని ఒక క్యాన్వాస్ని ముందే ఐరన్ చేసి పెట్టుకోండి. మనకేంటంటే కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఒకేసారి కటింగ్ వస్తుంది, స్టిచ్చింగ్ కూడా వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. అది ముందే చేసుకోండి. లేదు అంటే మనం కట్ వర్క్ షేపు మళ్ళీ డ్రా చేసి దీనికి లైనింగ్ అంటించాల్సి ఉంటుంది. అంటించిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. అదేదో ముందే అంటించి పెట్టేసుకున్నామంటే మనం నెక్స్ట్ వెంటనే మిషన్ పైనకి తీసుకెళ్ళి కుట్టొచ్చు అనమాట. ఇప్పుడు ఈ షేప్స్ మార్కింగ్ చేసినాం కదా, మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఏంటంటే ఇట్లా చేయాలనుకుంటే చాలా మెథడ్స్ ఉంటాయండి. కాకపోతే మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఒకేసారి మనకు వర్క్ తొందరగా అయిపోయేలాగా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా. ఇప్పుడు ఈ పీస్ మళ్ళీ మనకి యూజ్ అవుతుంది. కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కట్ వర్క్ నెక్ వచ్చేసి ఇది కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇందాక కట్ చేసిన ఈ మధ్యలో పీస్ ఏదైతే ఉందో ఇది ఆపోజిట్ కలర్ శారీలో కొంచెం పీస్ తీసుకొని కట్ చేస్తాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ పీస్ వరకు. ఇప్పుడు దీన్ని చూపిస్తాను. అయితే దీనికోసం నేను ఇక్కడ సిల్వర్ క్లాత్ తీసుకున్నా. దీనికి ఒక లైనింగ్ కూడా తీసుకోవాలి. అయితే ఇక్కడ లైనింగ్ కూడా చూడండి, ఇది వచ్చేసి మనకు లైనింగ్ వైట్ కలర్.
దీనికి క్యాన్వాస్ కూడా నేను ఐరన్ చేసేసిన. ఏంటంటే మనకి ఇదంతా కూడా తొందరగా వర్క్ అయిపోతుంది కాబట్టి ఇట్లా ఐరన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఈ పీస్ని ఇదిగోండి ఎగ్జాక్ట్ ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకుందాం. అయితే ఈ పీస్ ఎట్లుండాలంటే మనకి ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేస్తున్నాం కదా, ఇట్లా పెట్టేసుకొని దీని ఎడ్జ్ ఈ కార్నర్ ఎక్కడైతే ఉందో మీకు పెన్నుతో డ్రా చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ కార్నర్ ఏదైతే ఉందో ఎడ్జ్ ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఇదిగోండి ఇట్లా ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి. తర్వాత ఈ కింద వైపు నోడి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అంతా ఇట్లా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ వరకు చూసుకొని ఇట్లా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇదిగోండి ఇట్లా ఇట్లా వచ్చేలాగా చూసుకొని ఇంత పీసుని మీరు రెడీ చేసి పెట్టేసుకోండి, ఐరన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇట్లా పెట్టేసిన తర్వాత మనకు ఈ ఎగ్జాక్ట్గా ఈ ఎడ్జ్ ఎట్లుందో అట్లా చూసుకొని కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసేసుకుందాం ఇట్లా. ఇప్పుడు మనకి కట్ వర్క్స్ ఉన్నాయి కదా ఎడ్జ్, ఈ ఎడ్జ్ దగ్గర ఇదిగోండి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇది మనం దాంట్లో కట్ వర్క్ ఇస్తాం, ఇక్కడ మాత్రం రౌండ్ వచ్చేలాగానే పెట్టేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకు ఒక 1 ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అదే 1 ఇంచ్ వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకొని ఇలా. తర్వాత వచ్చేసి మనకు నెక్ డీప్ ఎక్కడ వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఇట్లా. కరెక్ట్ ఈ డీప్ ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసేసుకుందాం. నేను రన్నర్ వీల్తో రన్ చేస్తున్నాను. దీనిపైన అచ్చులు పడితే అచ్చుల ప్రకారంగా మళ్ళీ ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటాను. ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇదిగోండి మనకి ఇది పీస్ వచ్చేసి ఇట్లా స్టిఫ్గా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పీస్ కూడా అంతేనండి, మనకు ఒక ఆపోజిట్ కలర్ అంటే శారీలో నుంచి పీస్ తీసుకొని నేను ఇక్కడ సిల్వర్ కలర్ పీస్ తీసుకున్నా. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం రండి. కరెక్ట్గా పావించి ఉండేలాగా చూసుకొని ఈ కట్ వర్క్ షేప్ ఎట్లయితే మార్కింగ్ చేసినామో అదే విధంగా కుట్టు వేసేసుకుందాం. అయితే ఇక్కడ పావించుకు తగ్గించి పెట్టొద్దండి. ఏమవుతుందంటే మనకు కుట్టేటప్పుడు ఆ కట్స్ పెడతాం కదా లాస్ట్లో, కట్స్ పెట్టేటప్పుడు మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది. ఖచ్చితంగా పావించు ఉండేలాగా చూసుకోండి. ఈ ఖర్చు కూడా పాదం ఉంది కదా, పాదం ఖర్చు వచ్చేలాగా మెయింటైన్ చేయండి. మీరు ఈ క్లాత్ రెండు కూడా కదులుతాయేమనుకుంటే ఒక గుండు పిన్ పెట్టేసుకొని మధ్యలో పీస్ అనేది కదలకుండా ఉంటుంది, కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం ఎగ్జాక్ట్గా పావించి వచ్చేలాగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే రఫ్గా ఇలా మధ్యలో పీస్ని అయితే కట్ చేయండి. తర్వాత కట్ వర్క్ షేప్స్ ఎట్లున్నాయి అట్లా మళ్ళీ ఒకసారి నీట్గా కట్ చేసుకోవచ్చు. ఈ ఖర్చు ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్గా ఖర్చు అంత దూరం కట్ చేసుకొని ఈ ఖర్చుకి చిన్న చిన్న ఖర్చు పెట్టాలి. నేను కొంచెం దూరం కట్ చేసి చూపిస్తాను మీకు. ఇట్లా మొత్తం ఈ పీస్ మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్ షేప్స్ మొత్తం కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ కట్ వర్క్ షేప్ ఉంది కదా, ఈ షేప్కి ఇలా దగ్గర దగ్గర వచ్చేలాగా చిన్న చిన్న కట్స్ పెట్టాలి. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టండి. కార్నర్ దగ్గర మాత్రం కుట్టు వరకు ఇదిగోండి ఇలా కుట్టినాం కదా, కుట్టు దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా కట్స్ పెట్టేసుకోవాలి ఇలా. అయితే కట్స్ మాత్రం కొంచెం దగ్గర దగ్గర వచ్చేలాగా పెట్టండి, డిస్టెన్స్ ఎక్కువ పెట్టొద్దు. ఏంటంటే మనకి కట్ వర్క్ తిప్పుతాం కదా, తిప్పినప్పుడు మనం కుట్టిన షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే కట్స్ అనేది నీట్గా దగ్గరకు వచ్చేలాగా పెట్టాలి. ఇట్లా ఇట్లా దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి, దారం కట్ కాకుండా చూసుకోండి. ఇలా మొత్తం కట్ చేసి కట్స్ పెట్టేసుకోండి. ఒకసారి బ్లౌజ్ చూడండి, మనకి ఇది వచ్చేసి వెనకాల పార్ట్ వచ్చి హై నెక్ అనమాట. మొత్తం మెడకు టచ్ అయ్యేలాగా పై వైపున వరకు నెక్ వస్తుంది. వెనకాల వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది. మనకు కావాలి అనుకుంటే ఏదైనా డిజైన్ పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి డీప్ నెక్ ఉంటుంది, రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో 3 డాట్ విత్ షేప్ బెల్ట్ వేసుకునేలాగా ఉంటుందండి. అయితే ఇది వచ్చేసి మనము హై నెక్ అంటాం అనమాట. సో మన దగ్గర ఉన్న రెగ్యులర్ ప్యాటర్న్స్తో పాటుగా ఇప్పుడు ఈ హై నెక్కి సంబంధించి కూడా మన దగ్గర ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. లిమిటెడ్ స్టాక్ ఉందండి. ఒకవేళ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదిగోండి ఇది మళ్ళీ కూడా చెప్తున్నా, కట్ వర్క్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఇట్లా దగ్గర దగ్గర వచ్చేలాగా పెట్టండి. కార్నర్ దగ్గర మాత్రం ఇట్లా దారం కట్ అవ్వకుండా దగ్గరకు వచ్చేలాగా పెట్టండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఈ బక్రం క్యాన్వాస్ అంటించిన ఈ పీస్ని ఇట్లా ఓపెన్ చేయండి. మనకి ఒరిజినల్ పీస్ కాకుండా లైనింగ్ పీస్ని ఇట్లా పట్టేసుకొని ఫస్ట్ ఈ కట్ వర్క్ షేప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోండి. ఒక చిన్న పిన్ను తీసుకొని ఈ షేప్స్ అన్నీ కూడా మనం తర్వాత నీట్గా అనుకోవచ్చు. ముందైతే ఇట్లా ఓపెన్ చేసి దీన్ని రివర్స్ అయితే తిప్పుదాం. ఇదిగోండి ఇలా మంచిగా నీట్గా తిప్పిన తర్వాత మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన ఇట్లాంటి ఒక పిన్ను తీసుకోండి. తాళం చేయి కానీ లేదు అంటే మన షార్ప్నెస్ లేకుండా ఇట్లా రౌండ్ మోడల్ ఉన్న ఏదో ఒక పిన్ను తీసుకొని జస్ట్ దీని లోపల నుంచి పెట్టి ఇదిగోండి ఇట్లా కొంచెం ఇలా నీట్గా సరి చేసుకోండి. మనకి కట్ వర్క్ షేప్ అంతా కూడా పర్ఫెక్ట్ వస్తుంది. ఇది ఇట్లాంటి పిన్నుతోనైతేనే వస్తుందండి. మనకు నార్మల్గా చేత్తోని కానీ ఫింగర్తో అంటే మాత్రం ఇంత నీట్గా రాదు.
ఈ పిన్ ఏందంటే ఇదిగోండి లోపల వరకు వెళ్తుంది కాబట్టి మనకి ఈ కట్ వర్క్ షేప్ అంతా కూడా మనం కుట్టినప్పుడు ఏదైతే షేప్ ఉందో అదే షేప్ పర్ఫెక్ట్‌గా వస్తది. మరీ ఎక్కువ అనకుండా కొంచెం మీడియంగా పైనుంచి ఇట్లా అన్నామంటే ఆ రౌండ్ షేప్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇట్లా మొత్తం అన్ని పీసెస్ కూడా ఇట్లా నీట్‌గా అనుకోని ఒకసారి దీనిపైన ఐరన్ చేసేసుకుందాం. అదే విధంగా మనకి లైనింగు ఉంది గదా! ఈ చుట్టూ గూడా కుట్టి ఎక్స్‌ట్రా పీస్ మొత్తం గూడా కట్ జేసి పెట్టేసుకుందాం. తర్వాత మధ్యలో పీస్ కుట్టాల్సి ఉంటది అది చూపిస్తాను. అయితే ఈ పీస్‌కి మనం నార్మల్‌గా లైనింగ్ గొలుసుని జాయిన్ చేసి ఎక్స్‌ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. అయితే ఎడ్జ్ ఉంది గదా! ఎడ్జ్‌కి మాత్రం మీరు ఓవర్‌లాక్ అన్నా చేసుకోండి. లేదంటే దీన్ని ఫోల్డింగ్ చేసి ఒక కుట్టైనా సరే వేసేసుకోండి. ఇది ఎండ్ చేసేయాలి. ఈ ఎడ్జ్ దాన్ని మాత్రం ఎండ్ చేసేసుకోవాలి. లేదంటే ఈ క్లాత్ ఎక్స్‌ట్రా ఉంది గదా! ఎట్లాగో ఈ క్లాత్‌ని ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసేసుకున్నా పర్లేదు. నేనిప్పుడు ఏం చేశానంటే ఎడ్జ్‌ది గూడా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేస్తా. తర్వాత ఈ నెక్ పార్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఈ రౌండ్ నెక్‌కి మాత్రం పైపింగ్ వేసేస్తాను. మన బ్లౌజు బ్లూ కలర్ ఉందిగా బ్లూ కలర్‌తో నేను పైపింగ్ వేసేస్తాను. తర్వాత దీన్ని మనం ఒరిజినల్ పీస్‌కి అటాచ్ చేసుకుందాం చూపిస్తాను. ఇదిగోండి ఈ పీస్ మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత నెక్ పార్ట్ వరకు మనం పైపింగ్ అయితే వేసేసుకోవాలి ఇట్లా. సో, ఇలా ఈ నెక్ వరకు పీస్ రెడీ చేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్న ఈ పీస్‌ని తీసేసుకొని మనకు ఈ పీస్ పైన ఈ పీస్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని మనం జాయింటింగ్ చేసుకోవాలి. అయితే దానికంటే ముందు మనకు టేప్‌తోని కొలుచుకోండి. మనకి ఎట్లాగో ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కాబట్టి, ఇప్పుడు మనకు నార్మల్‌గా షోల్డర్ విడ్త్ ఎంత తీసుకున్నాం? 3 ఇంచులు తీసుకున్నాం. ఈ 3 ఇంచుల్లో ఇక్కడ పైపింగు మనం పావించు ఖర్చు వెళ్ళిపోయింది కదా! సరే 2 ముప్పావు ఇంచ్ వచ్చేలాగా చూసుకోవాలి. సో, 2 ముప్పావు వచ్చేలా ఇదిగోండి. ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇదిగోండి ఈ చివరికి ఇట్లొచ్చేలాగా చూసుకోవాలి. కరెక్ట్‌గా దీని విడత్ వచ్చేసి 2 ముప్పావు ఉండాలనమాట. ఇట్లొచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా షోల్డర్ జాయింటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా. అదే విధంగా అటువైపున కూడా అంతే. మనకి 2 ముప్పావు వచ్చేలాగా చూసుకోవాలి చివరి నుంచి. ఇలా కరెక్ట్‌గా 2 ముప్పావు వచ్చేలాగా టేప్‌తోని పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ జాయింట్ వరకు చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని కరెక్ట్‌గా నీట్‌గా ఈ విధంగా సర్దుకొని మనకి కట్ వర్క్ షేప్ ఎట్లుందో అట్లా ఎడ్జ్ దగ్గర నుంచి మొత్తం చివరి వరకు కుట్టు వేసేసుకోండి. అయితే కుట్టేటప్పుడు మంచిగా చివరి నుంచి పెట్టేసుకోండి. కట్ వర్క్ ఎడ్జ్ ఉంది గదా! ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టు పడేలాగా కుట్టు వేసుకోండి. అయితే మీకు ఫ్రంట్ నెక్ కావాలంటే కూడా సేమ్ ఇదే విధంగా చేసేసుకోవచ్చండి. మీకు ఫ్రంట్ నెక్ కట్ వర్క్ కాకుండా వేరే డిజైన్. ఇప్పుడు ఇది రౌండ్ షేప్ తీసినాం కదా! మీకు స్కాలప్. ఒకవేళ ట్రయాంగిల్ షేప్ అట్లా కావాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు. ప్రాసెస్ మాత్రం ఇట్లానే ఉంటుంది. సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలా కట్ వర్క్ ఎడ్జ్ పైనుంచి కుట్టు పడేలాగా చివరి వరకు కుట్టు వేసుకుందాం. పైనుంచి ఒకసారి లైట్‌గా ఐరన్ చేసేసుకుంటే మనకు పీసులన్నీ కూడా అణిగినట్టుగా నీట్‌గా ఉంటాయి. ఇప్పుడు దీని పైనుంచి ఒకసారి లైట్‌గా ఐరన్ చేస్తాను. మనకు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది ఇంకా. ఇదిగోండి ఈ బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇట్లా మనకి ఆపోజిట్ కలర్‌లో అంటే ఇప్పుడు శారీ బార్డర్ ఏదైనా కలర్ ఉంటే ఆ కలర్‌తో ఇక్కడ పూసలనేవి స్టిచ్ చేసుకుంటే కూడా ఇంకా పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది. అయితే ఒక సింపుల్ డిజైన్ చూపించానండి. మీకు కావాల్సినట్టుగా అంటే మీకు ఒక ఐడియా వస్తే ఈ ఈ సిల్వర్ కలర్ దాన్ని కూడా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ కట్ వర్క్ పెట్టినాం కదా! దీన్ని డబుల్ కట్ వర్క్ వచ్చేలాగా అట్లా సింపుల్‌గా పెట్టుకోవచ్చనమాట. ఎటు పోతే స్కాలప్ స్కేల్ ఒక్కటి మన దగ్గర ఉంటే ఓన్లీ బ్లౌజే కాదండి డ్రెసెస్‌కైనా సరే లేదంటే బ్లౌజెస్‌కి, హ్యాండ్స్‌కైనా సరే చిన్న చిన్న డిజైన్స్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. అదే విధంగా లాంగ్ ఫ్రాక్స్ గానీ, లేదంటే లంగా చోలి అట్లా స్టిచ్ చేస్తాం కదా! ఆ బాడీ పార్ట్‌కి కూడా కట్ వర్క్ వచ్చేలాగా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చనమాట స్కాలప్ స్కేల్‌తోని. అయితే ఒకవేళ స్కాలప్ స్కేల్ మీ దగ్గర ఉంటే పర్లేదు. లేకుంటే గనుక ఆన్‌లైన్‌లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్‌తో పాటు ఈ స్కాలప్ స్కేల్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి. సో, ఇప్పుడు ఈ బ్లౌజ్‌కు సంబంధించిన ఈ నెక్ డిజైన్‌లో ఏవైనా టిప్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి మాత్రం ఖచ్చితంగా చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదండీ! అంటే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే టైలరింగ్ చేస్తున్న వాళ్ళకైనా సరే, వాళ్ళకి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఇట్లాంటి డిజైన్స్ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు కాబట్టి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.